సత్య, క్రిష్ వాళ్ళ ఇంట్లో అయితే అందరూ కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా సత్య అయితే తన ఫోన్ని చూస్తుంది. చూడగానే వాళ్ళ అన్నయ్య ఫోన్ నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి. అవి చూసి సత్య అయితే ఏంటి అన్నయ్య ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేశాడు, ఏమై ఉంటుంది అని చెప్పి సత్య అనుకుంటూ ఉంటుంది. ఇంతలో క్రిష్ని పిలిచి ఒక్కసారి నేను బయటికి వెళ్ళి వస్తాను, చిన్న ఫోన్ మాట్లాడి అని చెప్పి బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళి వాళ్ళ అన్నయ్య హర్షకి కాల్ చేసి ఏంటి అన్నయ్య ఎన్నిసార్లు కాల్ చేసావు, ఏంటి సంగతి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో హర్ష అయితే ఇలా అంటూ ఉంటాడు, ఇలా నాన్న అయితే జైల్లో ఉన్నారు అని చెప్పి జరిగిందంతా చెప్తాడు. అది విని సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు నాన్న దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం, నువ్వు కూడా రా, ఎలాగైనా సరే నాన్నని విడిపించుకొని మనం వద్దామని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి కూడా అవును అక్క, నువ్వు త్వరగా రా అక్క, నాన్నకి ఏం కాకుండా మనం విడిపించాలక్క అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సత్య అయితే నేను వస్తాను, మీరు పదండి అని చెప్పి వాళ్ళతో అంటూ ఉంటుంది. ఇక సత్య అయితే ఫోన్ పెట్టేసి ఇప్పుడు వీళ్ళ నుండి ఎలాగైనా సరే తప్పించుకొని ఇక్కడి నుండి వెళ్ళాలి, వీళ్ళకి తెలిస్తే నన్ను ఇక్కడ ఉంచరు, ఎలాగైనా సరే వీళ్ళకి తెలియకుండా నాన్న దగ్గరికి వెళ్ళాలి, అయినా నాన్న ఎందుకు జైల్లో అలా వెళ్ళారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలా సత్య అయితే ఇప్పుడు ఎక్కడి నుండి ఎలా తప్పించుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అలా తప్పించుకొని అక్కడి నుండి అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.